హలో ఫ్రెండ్స్, ఆంధ్రామాత గోంగూర చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సింది గోంగూర, మిర్చి, ఆనియన్స్, ధనియాలు, కొత్తిమీర. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. దాన్ని ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ వేయాలి. దానిలోనే ధనియాలు వేయాలి. దానిలోనే కరివేపాకు వేసి ఇలా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని వేగిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని మగ్గించుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇదే ప్యాన్లో గోంగూర కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. చూస్తారా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం అన్నీ వేయించి పెట్టుకున్నవన్నీ వేసేయాలన్నమాట. మిర్చి, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇలా గోంగూరలో కలిపేసుకుందాం. దీనిలో ఆనియన్స్ కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మనం తాలింపు వేసుకుంటే గోంగూర చట్నీ రెడీ. గుంటూరు గోంగూర రెడీ. తాలింపు కూడా వేసేసుకుందాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసేసుకొని మనం ఈ తాలింపుని చట్నీలో వేసేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారైపోయింది. చూడండి, గోంగూర చట్నీ, ఆంధ్రా గోంగూర చట్నీ. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.